ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పొలిటికల్గా వాయిస్ వస్తున్న అంశం ఏంటంటే చాలామందిలో ఉన్న అనుమానం కొడాలి నాని గారు ఎక్కడున్నారు? గుడివాడ ఆయన అడ్డా. ఇంకా గుడివాడ పేరు ఎత్తితేనే కొడాలి అంటారు టక్కున. గుడివాడని మర్చిపోయారు. గుడివాడకి ఎంతో చారిత్రాత్మక ఆ దాఖలాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. కానీ ఆ తర్వాత అంతా కూడా కొడాలి నాని దాన్ని కబ్జా చేశారు, దత్తత తీసుకున్నారు. ఎవరిని అనుకున్నారో వాళ్ళు అనుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అయితే కొడాలి కొన్ని రోజులు పెట్టి కనిపించట్లేదు. ఆయనకి అనారోగ్యం పాలయ్యారు, ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయినాయి, చాలా డేంజర్లో కొడాలి నాని గారు ఉన్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? బైపాస్ సర్జరీ చేయించుకున్నారట, అది చాలా క్రిటికల్గా అయ్యిందట. హైదరాబాద్ అనుకున్నారు, హైదరాబాద్లో అవ్వలేదట. మళ్ళీ ముంబై ఎక్కడికో తీసుకెళ్లారు, అక్కడ చేయించారు. ఆ తర్వాత మళ్ళీ విదేశాలకు తీసుకెళ్లారు. ఇలా చాలా మనం విన్నాం. కానీ ఇడిగో కొడాలి వైరల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అది కొడాలి నాని ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన భయపడి వెళ్ళిపోయి క్యారెక్టర్ కాదు, ఇక్కడే ఉన్నాడు, ఏం చేస్తారో చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఆ వీడియోలు చూస్తే నిజంగా షాక్ అనిపిస్తుంది. హైదరాబాద్లోనే గచ్చిబౌలిలో అట ఒక ఫంక్షన్కి ఆయన రీసెంట్గా హాజరయ్యాడట. ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఎక్కడ చూసినా సరే ఇదే ట్రెండ్ అవుతుంది. కొడాలి నాని ఏదో అయిపోయారన్నారు, కూటమి ఆయన మీద కక్షాధితం చర్యలు చేస్తున్నది, లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చేశారు ఆయన మీద, ఎక్కడికి వెళ్లకుండా ఇంకా ఆయన అరెస్ట్ చేసేస్తారు ఈరోజు రేపు అన్నారు. ఆయన శుభ్రంగా ఫంక్షన్లో తిరుగుతున్నారట. మరి వీడియో ఎప్పుడుది? ఇది అందరిలోని వస్తున్న చర్చ. హైదరాబాద్లో ప్రత్యక్షమైన కొడాలి నాని. గచ్చిబౌలిలోని ఓ వివాహానికి నాని హాజరు. గుండె ఆపరేషన్ తర్వాత తొలిసారిగా బయటికి వచ్చిన కొడాలి నాని అంటూ ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఫంక్షన్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. నాని మీద ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. హైదరాబాద్లో ఆయన ఫంక్షన్లు తిరుగుతుంటే లుకౌట్ నోటీసులు ఏంటి అని చెప్పి మరొక టాక్ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొడాలి వీడియో. కొడాలి ఆరోగ్యం కుదుట పడినట్లేనా ఈ వీడియో చూసి? హైదరాబాద్లో నాని వీడియో ఎప్పటిది? ఇప్పుడుదేనా పాద్దా అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మరి అది పోలీసులే నిగ్గు తేల్చారు. నిజంగా ఈ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ప్రతి ఫంక్షన్ దగ్గర పోలీసులు ఏం కాపలా కాయరు కదా. అది ఒక వారం రోజుల క్రితం అవ్వచ్చు, 10 రోజుల క్రితం అవ్వచ్చు, 2 రోజుల క్రితం అవ్వచ్చు, 3 రోజుల క్రితం అవ్వచ్చు. ఇప్పుడే కదా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సో అది ఎప్పుడుదన్నా అవ్వచ్చు, లేకపోతే పాతదన్నా అయ్యి ఉండొచ్చు కాక. కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్న ఫోటో ఇప్పుడుదే అంటున్నారు సోషల్ మీడియాలోని. మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇదిగో మా గడ్డం నాని గారు ఇక్కడే ఉన్నారు, మా గుడివాడ గడ్డం గారు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. సో హైదరాబాద్లో నాని ఉన్నారా? ఎందుకు కొడాలి అప్డేట్స్ బయటికి రావటం లేదు? సరే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు, ఆయన క్షేమంగానే ఉన్నారు, అందరూ క్షేమంగానే ఉండాలి. తప్పులు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడాలి, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాలి, అవి కోర్టులు చూసుకుంటాయి. సో అందుకని మనుషులు చచ్చిపోవాలని కూడా ఎవరు కోరుకోకూడదు. మరి కొడాలి నాని అప్డేట్స్ ఎందుకు రావటం లేదు? అసలు ఆయనకి ఏమైంది? ఎక్కడ ఆపరేషన్ జరిగింది? బైపాసు, దాని పర్యవసానాలు ఏంటి? ఇప్పుడు ఆయన ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు? మరి ఆ ఫంక్షన్కి వెళ్ళింది ఎవరు? గచ్చిబౌలిలో ఆ వీడియో ఎప్పుడుది? దీని మీద నా చెప్పాలి కదా. ఆయన హెల్త్ అప్డేట్లు చెప్పరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే దీని గురించి మాట్లాడరు. వాళ్ళు వర్గీయులు ఎవరు కూడా కొడాలి నాని పేరే ఎత్తట్లేదట. గుడివాడలో చాలామందిని అడుగుతుంటే నానిగారు ఎక్కడున్నారంటే బెబ్బెబ్బే అంటున్నారట. ఎందుకు ఆ పరిస్థితి వస్తున్నది? ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా, మాజీ మంత్రి, పలుసార్లు ఎమ్మెల్యే కింద గెలిచిన వ్యక్తి, అతను ఏదో సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా. ఎక్కడ పోతే పోనీ మాకేంటి అనుకోవడానికి. ఇప్పుడు ఆయన కావాలి అంటున్నారు, కేసులు ఉన్నాయి అంటున్నారు. సరే, ఏమైనా తప్పులు చేస్తే అరెస్టులు చేస్తారు, అది వేరే అంశం. కానీ హెల్త్ ఇష్యూస్ని కూడా ఎందుకు బయట పెట్టట్లేదు? ఎవరైనా ఒక లీడర్ ఉన్నారనుకోండి, ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఉంటే, ఆయనకి అనారోగ్యంగా ఉంటే అన్ని మీడియాలు దాని వార్తల కింద వేస్తాయి కదా. ఇదిగో ఈయనకి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నారు, ఒక హెల్త్ రిపోర్టు, ఓ డాక్టర్ రిపోర్టు, ఇదిగో ఈ డాక్టర్ గారు ఇది ఇచ్చారు, ఈయన బాగానే ఉన్నాడు, ఈ ట్రీట్మెంట్ ఏమి చెప్తే తప్పేంటి? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పటం లేదు? ఆయన దాస్తే దాగేదా అది? ఆయన దాచేద్దాం అనుకుంటే దాచేయగలరా? లుకౌట్ నోటీసులు ఇచ్చేశారు, అరెస్ట్ వారెంట్లు ఏమైనా వచ్చినాయి అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడున్నా రావాలి, వచ్చి లొంగిపోవాలి. లేదు అంటే ఎక్కడున్నా ట్రేస్ చేసేస్తారు. సో తెగేదాకా లాక్కెళ్తున్నారు అన్నది మరొక టాకు. ఇక కొడాలి ఆరోగ్యం మీద కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడలేదు?
ఫంక్షన్ వీడియోలో కొడాలి యాక్టివ్గానే ఉన్నారు. ఆ వీడియో చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆయన. చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా 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 యాక్టివ్గా ఉన్నాడు అందరితోటి కూడా. గతంలో మాదిరి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది బాగా డల్ అయిపోయాడు, బాగా వీక్ అయిపోయారు, ఏదో చాలా డేంజర్ అని చెప్పి నానిగారు ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు, పేరు నానిగారు లాంటి వాళ్ళు, అంబటి గారు, వీళ్ళందరూ కూడా ఆయన బాగోలేదు, విషమించింది ఆరోగ్యమని. సరే, ఆ తర్వాత అంతా సెట్ అయ్యి నిజంగా ఈ వీడియో ఒరిజినల్ వీడియో అనుకుని ఆయన శుభ్రంగా ఉన్నారు, బాగున్నారు. ఇక మరి తీవ్ర అనారోగ్యం అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదా? ఒకవేళ ఈ వీడియో నిజమైతే మరి అది నిజం లేదా? మరొకటి, విదేశాలకు చికిత్స కోసం కొడాలి ప్రచారంలో నిజమెంత? విదేశాలకి కొడాలి నాని వెళ్ళిపోతున్నారు, ఇది బాగా విస్తృతంగా జరిగిన ప్రచారం. అందుకే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారేవు అని. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇస్తారు? విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే అనారోగ్య సమస్య అనే నెపంతో విదేశాలకి చెక్కేసే ప్లాన్లో కొడాలి నాని గారు ఉన్నారా? అందుకనే లుకౌట్ నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అత్యవసరంగా? నిజంగా ఆయన మీద కేసులు ఉంటే అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయడంలో తప్పులేదు కదా, కేసులు ఉంటేనే. పోలీసులకు ఆ హక్కు ఉంది, అరెస్ట్ చేస్తారు, అది కోర్టులో నిరూపించుకుంటారు, కోర్టు బెయిల్ ఇస్తుందో రిమాండ్ ఇస్తుందో ఇవన్నీ కూడా తర్వాత అంశం. కానీ లుకౌట్ నోటీసులు ఈ టైంలో ఇవ్వడానికి కారణం ఏంటి? సో ఆయనకున్న ఆరోగ్యం ఏదైతే బాగోలేదని చెప్తున్నారో దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా చూపించి ఇలా బాలేదు, ఈ ఆపరేషన్ చేయించాలి, విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆయన వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నారు. అంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కొడాలి నాని చూస్తున్నారన్నది కూటమి వర్గీయులు మాట్లాడుతున్నది. మరి ఏది నిజమో ఏది అబద్ధం అన్నది ఇప్పటికన్నా చెప్పాలి. ఆ వీడియో ఆయిందా కాదా, ఎప్పుడుది అయితేని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మాట్లాడచ్చు, లేదా వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు. ఇక మరి తీవ్ర అనారోగ్యం అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదా? విదేశాల చికిత్స కోసం కొడాలి అన్న దాంట్లో నిజమెంత? ఆరోగ్య సమస్యల పేరుతో విదేశాలకు చెక్కేసే ప్లాన్ వేశారా అంటూ అనుమానాలు. అందుకే సడన్గా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారంటున్నారు. ఇప్పటికే కొడాలి మీద ఏపీలో చాలా ప్రాంతాల్లో కేసులున్నాయి. ఏ క్షణమైనా కొడాలిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి కొడాలి హైదరాబాదులోనే ఉన్నారు అని చెప్పిన ఈ వీడియో మరి ఆయన అరెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నారా ఏంటి? పోలీసులకు తెలియట్లేదా ఇది? అయితే ఇది నిజం కాదా, నిజమా? ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రశ్నలు, సమాధానాలు కావాల్సి ఉన్నాయి. అయితే అరెస్టు చేయాలనుకుంటే ఈ ఆలస్యం ఎందుకు? ఒకవేళ నిజంగా ఆయన అరెస్ట్ చేయాలనుకున్నారు, నిజంగా ఆయన తప్పులు చేశాడు, అందులో చాలా అంశాలు ఉన్నాయి అనుకుందాం, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాటిలన్నిటికీ కూడా పక్కా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయా ఆయన అరెస్ట్ చేయడానికి? ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు అని చెప్తున్నారు, హైదరాబాద్లోనే ఫంక్షన్లకు వెళ్తున్నాడు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ మీడియాలోనే ప్రచారాలు జరుగుతుంటుంటే, సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్ నుంచే వీడియోలు వైరల్ అవుతుంటుంటే మరి పోలీసులకి ఇది కనిపించట్లేదా? మరి వాళ్ళన్నా చెప్పాలి కదా, ఇది ఆయన ఫోటో కాదు, ఆయన వీడియో కాదు, ఆయనకు బాగలేదు, లేకపోతే బాగుంది, ఆయన మెరుగైన చికిత్స అందింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు, ఆయన యాక్టివ్ అయిపోయాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. కుటుంబ సభ్యులు కూడా ఎందుకు మాట్లాడలేదు? ముంబై వెళ్ళిపోయారని కొంతమంది అంటారు, హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది అంటారు, గచ్చిబౌలీలు ఇదిగో ఈ ఫంక్షన్లో ఉన్నారని కొంతమంది అంటారు, లేదు విదేశాలకు చెక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారని కొంతమంది అంటారు. ఆరోగ్య సమస్యల దాన్ని అడ్డు పెట్టుకుని అందుకనే లుకౌట్ నోటీసులు ఇచ్చేటారు. లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినంత అవసరమే వచ్చింది, డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే భయపిస్తున్నారా, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నారా? అంత ఈజీగా అరెస్ట్ చేయరా? ఒకవేళ అరెస్ట్ చేస్తే అంత ఈజీగా బయటకు వచ్చే విధంగా కేసులు పెట్టరా? ఇది నలుగుతున్న అంశాలు. ఎందుకంటే వంశీని చూస్తున్నాం కదా, వంశీ పరిస్థితి ఏంటి ఇప్పుడు విషమించేసింది. వంశీ పరిస్థితి అస్సలు బాగోలేదట, ఇప్పుడు బ్రేకింగ్ లేటెస్ట్గానే. మరి వంశీలాగే ఈయన పరిస్థితి కూడా ఆ రకంగా అవుతుందని భయపడుతున్నాడా? ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఇప్పటిలో ఉండదా? చాలా ప్రశ్నలు కదా, కానీ సమాధానాలు ఏంటి ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఏ కేసు మీద ఎప్పుడు ఏ రకంగా వీళ్ళని ఎత్తేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎలాంటి కేసులు పెడుతున్నారో తెలియట్లేదు, ఎలాంటి సెక్షన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలియట్లేదు, ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారో తెలియదు. అసలు వంశీ కేసుకు సంబంధించి టీడీపీ ఆఫీసు బద్దలు కొట్టడమో లేకపోతే ఇంకో బద్దలు కొట్టడమో కాదు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ పెట్టారు. సో అలాంటి కేసుల కోసం వెయిట్ చేస్తున్నారా? అలాంటి సెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారా? అవన్నీ ఆల్రెడీ చిక్కాయా? సో ఈలోపు ఏదైనా ఇతను విదేశాలకి పారిపోతాడేమో అని చెప్పి ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చారా?
విదేశాలకి పారిపోయినా ఎక్కడికి పారిపోయినా వెనక్కి తీసుకొచ్చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్నే కదా అన్నారు డైరెక్ట్గాని, విదేశాలకు వెళ్ళిపోయినా నేను అధికారం వచ్చిన తర్వాత వదలను, వెనక్కి లాక్కొస్తాను. 7 సముద్రాల అవతల ఉన్నా నేను వెనక్కి లాక్కొస్తాను. మరి వీళ్ళు ఆపోజిషన్లోనే ఉన్నారు కదా, వీళ్ళు లాక్కు రాలేరా? వీళ్ళు లాక్కొస్తారు. కానీ ఎందుకు కొడాలి నాని అంశంలో ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి? ఇదిగో కొడాలి, ఇడిగో కొడాలి అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి అంటున్నారు. మరి నిజంగానే ఇక్కడే ఉన్నారా? మరి అరెస్ట్ చేస్తారా ఏ నిమిషంలో అన్నని? ఒకవేళ అరెస్ట్ చేస్తే కొడాలికి అండదండలుగా ఉండేవాళ్ళు ఎవరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అంటున్నారు, సజ్జల గారు ఏమని భూభాగోతం అంటున్నారు. మెయిన్ వాళ్ళే కదా. విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొడాలిని ఆదుకునేవాడు ఎవరు? వంగవీటి రాధా గారిని ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మన వంగవీటి రాధా గారు ఆయన వెళ్ళి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో కొద్దిగా ఏదో చూడండి, నా చిన్ననాటి మిత్రుడు, మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, వంశీ ఇది అది అని చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వంశీ లైన్లో ఉంటే వంశీయే బయటకు వదిలేమో కదా, వంశీని అరెస్ట్ చేయకుండా ఆపనేమో కదా. వీళ్ళు ముగ్గురు ఆప్తమిత్రులు లాంటి వాళ్ళు, చాలా క్లోజ్గా ఉంటారు. రాధా అంటే వాళ్ళిద్దరికి కూడా చాలా ఇష్టంగానే. కానీ ఇలాంటి అంశాలు ఎవరు తలదూర్చరు. అంటే ఎవ్వరు వీళ్ళని కాపాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత అదంపాతాలానికి వాళ్ళు చేసిన తప్పులన్నింటిలోని కూరుకుపోతున్నారు. 1, 2 కాదు కదా మాటలు. ఇష్టం వచ్చినట్లుగా అమ్మనా బూతులే తిట్టేవారు కదా. ఆ మాటలు చాలా దారుణమైన మాటలు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడూ మాట్లాడలేనివి, ఇన్ ఫ్యూచర్ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడడానికి సాహసించడు. అంత దారుణమైన మాటలు కొడాలి నాని గారు ప్రత్యక్షంగా మాట్లాడేవారు. ఆయనకి ఇబ్బంది అయినా సరే ఇది వాస్తవం. మరి ఆయన తర్వాత సరిదిద్దుకుంటారో లేదో తెలియదు. కానీ వంశీ అంత దారుణంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ అతి నీచంగా ఆ ఒక్కటి చాలు. ఈయన చేసిన ఇన్ని తప్పులు కొడాలి నాని 100 మాటలు మాట్లాడితే వంశీ మాట్లాడిన ఆ ఒక్క మాట వీటిలన్నిటితో సరిపోతుంది. అలాంటి వ్యక్తిని ఆయన ఆ రకంగా మాట్లాడడం. ఇంకా కొడాలి నాని మాట్లాడినవైతే చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టలేదు, లోకేష్ గారిని అతి నీచంగా మాట్లాడేవారు. అమ్మనాభూతులే కదా. అసలు సభ్య సమాజం వినడానికి అతి జిగుప్సాకరంగా ఉండే మాటలు కదా. 1, 2, 3, 4 ఆయన మీడియాలోకి వచ్చాడు అంటే ఎవరినో తిట్టమే. ఆ నా కొడుకు, ఈ పిచ్చి నా కొడుకు అంటాడు, ఆడంటాడు, ఆడమ్మ ఇచ్చాడా, ఆడ బాబు ఇచ్చాడా, ఆడు ఖర్జూరంగాడు, ఈడేమని లవంగంగాడు, ఈడు అంటే ఒక మాట 2 మాటలండి. ఆయన జైల్లో ఉంటే అంత పెద్ద వ్యక్తి, అదే పార్టీ నుంచి వచ్చినాడు, ఆయన్ని కూడా ఇన్ని అనరాని మాటలు. దోమ కొడుతున్నదంటే రంభా వచ్చి కొడతారా అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అసలు లోకేష్ గారిని అయితే ఎంత నీచంగా మాట్లాడేవారు. ఆడాడు, ఈడీడు, ఇంకా అవన్నీ ఏం చెప్పుకుంటాం? 1, 2 పొంకాలు ఉన్నాయి. పొంకాలు 1, 2 కాదు. ఒక పుస్తకం రాయొచ్చు. ఆయన బూతు మాటల మీద ఒక పుస్తకం రాయొచ్చు. కొడాలి బూతులు అని చెప్పి రాస్తే బూతులు రాని వాళ్ళు ఎవరన్నా సరే పుస్తకంలో చూస్తే ఇంకా రాని బూత్ అంటూ ఉండదు. అంత దారుణంగా మాట్లాడేవాడు ఆయన. నోరిప్పితే బూతు, నోరు తెరిస్తే తిట్లు. అదే ఈరోజు ఇప్పుడు ఇంత టెన్షన్ పడ్డానికి కారణం అదే కదా. ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం అదే కదా. టెన్షన్తోటే అనారోగ్యం, టెన్షన్తోటే ఆరోగ్యం ఎవరికైనా పాడవుతుంది. బాగా ఎక్కువ టెన్షన్ ఉన్నదనుకోండి ఆరోగ్యం దొబ్బుతుంది ఖచ్చితంగా. మెంటల్ టెన్షన్ అది ఎందుకు తెచ్చుకోవాలి? క్షణిక పదవుల కోసం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. వీళ్ళు పశ్చాత్తాపడాలి, శిక్షలు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత మంచి వ్యక్తులుగా మారాలి. వాళ్ళ కుటుంబ సభ్యులే చేదరించుకునే విధంగా వీళ్ళు మాట్లాడేవారు. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి అనకపోవచ్చేమో, మనసులో అన్నాళ్ళు తిట్టుకుంటారు, చిచి ఏంటిది ఇంత దారుణమా, మేము ఆడవాళ్ళమే కదా, ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నాడు అని. మరి వాళ్ళ వారసులు ఎవరు ఉన్నారో ఏందో అవి పెద్దగా ఎప్పుడు వినిపించవు. మరి వాళ్ళని ఏ రకంగా భరించారో వాళ్ళ బంధుమిత్రులు ఎవరు చెప్పినా సరే వీళ్ళకి వినిపించేది కాదు, కనిపించేది కాదు. అహంకారం, అధికారం అనే అహంకారంతో అసలు మామూలుగా ఉండేది కాదు. కళ్ళు నెత్తి మీద ఉండేవి, ఇప్పుడు మొత్తం దించేస్తున్నారు. టెన్షన్ పడిపోతున్నారు. గుండె కూడా జబ్బుతో ఇబ్బంది పడిపోతున్నది ఈ టెన్షన్కి. మరి హైదరాబాద్లో ఇడిగో కొడాలి. హైదరాబాద్లో ఉన్నారా, ముంబైలో ఉన్నారా, విదేశాలకు అప్పుడే వెళ్ళిపోయారా? ఆయన పాస్పోర్ట్ లేదని చెప్పి మరొక టాకు. ఏం పోర్ట్ ఉన్నా, ఏ పోర్ట్ లేకపోయినా, ఏ పోర్ట్లో నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకవేళ పోర్టుకి వెళ్ళాలన్నా మారు వేషంలో తిరుగుతున్నారని కొంతమంది మాట్లాడుతుంటారు. ఏ వేషంలో తిరిగినా ఆయన అయితే వదిలే ప్రసక్తి లేదు.
ఖచ్చితంగా కొంతమంది ఉన్నారు కూటమి. వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. అది కక్ష సాధింపు అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు కొంతమందిని. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అరెస్ట్ చేయకుండా మాత్రం వదలరు. ఎందుకంటే అన్నీ భరించారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించిన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అవుతారు. ఈయన ఎవరినైతే తిట్టారో వీళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలరు. వీళ్ళందరూ కూడా అరెస్టులు తప్పు అని. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తప్పు దొరుకుతుంది. రాజకీయ నాయకుడికి తప్పు దొరకపోవడం అంటూ ఉండదు. ఒక అధికారికి తప్పు దొరకపోవడం అంటూ ఉండదు. అది లైట్ వేసి ఎతకాలి. ఈ లైట్లు వేసి అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. విచ్చలవిడిగానే చేశారు. బోల్డ్ ఉన్నాయి, పొంకాలుగా అంటున్నారు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, ఏదో కేసు మీద తీసుకెళ్ళి లోపల పెడతారు. మరి నేను ఆరోగ్య సమస్య బాగానే ఉందా లేదా, మరి వంశీలాగా మళ్ళీ వంశీ చూడండి ఎలాగైపోయాడు మనిషి, చాలా దారుణంగా తయారైపోయాడు కదా. ఆయన ఇప్పుడు డేంజర్లో ఉన్నాడట. మరి ఆయన పక్కకి ఈయన వెళ్తున్నాడు. ఇద్దరికీ కూడా ఆరోగ్యమే. అనారోగ్య కారణంగానే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరే చెలరేగిపోయేవారు కూటమి పేరెత్తేసరికల్లని. సో వాళ్ళిద్దరికీ సేమ్ ప్రాబ్లమ్స్. ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నదట, ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నదట. చూడండి విధి ఎలా వెంటాడుతున్నదో వీళ్ళని. ఇద్దరికీ సేమ్ ప్రాబ్లంలు. ఒకరికి ఊపిరి అందట్లేదు, ఇంకొకరికి ఊపిరి ఇబ్బందికరంగా తీసుకుంటున్నారు. సో ఒకే జైల్లో వీళ్ళిద్దరిని పెడతారు. తోడుగా ఇద్దరు కూడా అక్కడ కబుర్లు చెప్పుకోవచ్చు, లేకపోతే అక్కడి నుంచి సెటైరికల్గా మాట్లాడుకోవడం, వెటకారాలు చేసుకోవడం. సోషల్ మీడియాలో ఈ రకంగా వీళ్ళిద్దరు ఫోటోలు చేసి వైరల్ అవుతున్నారు. అయితే ఇడిగో కొడాలి అని చెప్పి హైదరాబాద్లో చూపిస్తున్న ఈ వీడియో మరి పోలీసులకు వెళ్ళిందా, మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా, మరి ఈయన మారు వేషంలో తిరుగుతున్నారంటే అందులో నిజమెంత, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఏ ఎయిర్పోర్ట్ నుంచి అన్నా వెళ్ళిపోవచ్చని మాట్లాడిన దాంట్లో నిజమెంత, ఏదైనా షిప్ నుంచి కూడా వేరే దేశం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారని మరొకటి. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో నిజమెంత, ఇడిగో కొడాలీలు అన్న దాంట్లో వాస్తవం ఎంత అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.